పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సార్ ఇప్పుడు తెలుగు చాలా వరకు 60-70% చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే మీరు పుట్టడమే తెలుగు ఫ్యామిలీలో పుట్టారా, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు టచ్ లో ఉంటారు కాబట్టి దాని వల్ల తెలుగు నేర్చుకున్నారా? లేదు, మదర్ టంగ్ నాకు తెలుగే. మా ఇంట్లో స్ట్రిక్ట్ గా తెలుగుగా మాట్లాడాలి. బట్ ఇదిదా తెలుగు అని మాకు తెలుసు. ఇదిదా ప్యూరెస్ట్ తెలుగు మేము ఫీల్ చేస్తాం. మా నాయనంతా తెలుగు మాట్లాడకపోతే చంపేస్తారు మమ్మల్ని. అంతేనా? స్ట్రిక్ట్. ఒక మాట కూడా అరవలా మాట్లాడకూడదు ఇంట్లోనే. ఓకే. సో మేమందరం ఇంట్లో ఇదే తెలుగు మాట్లాడతాం. మాకు తెలియదు ఇది 100% తెలిసి మేము మాట్లాడతాం. అది ఇప్పుడు మీకు 60% గా ఉంటుంది. అమ్మగారి ఎక్కడ నేటివ్ ప్లేస్? ట్రిచి. మాకు నేటివ్ వచ్చి ట్రిచి. మాకు ఆంధ్రాకి ఏం సంబంధం లేదు. అట్లీస్ట్ ఫర్ 4-5 generations. ఓకే. బట్ భాగీరథ్ సార్ తెలుగుతో నాతో తెలుగు బెటర్ తెలుగు. మరి నాకు ఆయన బెటర్ అనిపించారు. తెలియదు, ఆయన పెద్ద స్క్రీన్ ప్లే మేబీ. సో ఇప్పుడు మీరు ఒక 1984 లో భాగ్యరాజ్ గారు సార్ దగ్గరికి వచ్చారు కాబట్టి స్టార్టింగ్ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన దగ్గర నేర్చుకుంది మీకు ఎంతవరకు ఉపయోగపడింది స్టార్టింగ్ కెరియర్ డేస్ లో అంటే ఏమని చెప్తారు? ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు ఒక స్క్రిప్ట్ చూపేసి పోయి జాయిన్ చేశాను. నేను జాయిన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 93 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద రోడ్. పామ్ గ్రోవ్ హోటల్ 93. అది ఇదేం చేసిన డైరెక్టర్ కదిర్, ఆర్వి ఉదయ్ కుమార్ వీళ్ళంతా క్యూలో ఉంటారు. 93లో పామ్ గ్రోవ్ లో డబుల్ ఫైన్ వేసి ఒక కాటేజ్ ఉంది వెనక. ఈ మెయిన్ రోడ్ నుంచి ఒక క్యూ నిలుస్తుంది. దాంట్లో నేను నిలుస్తాను అప్పుడు. సో అందరూ కథ చెప్పారు. నేను పోయి కథ నేను చెప్పిన కథ నిండు డిఫరెంట్ గా ఉండేది వల్ల నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను ఏం ఫీల్ చేస్తుంటే నేను ఏం థింక్ చేస్తాను అది ఓకే అని థింక్ చేస్తాను. అప్పుడు వాట్ ఎవర్ ఐ క్రియేట్ దట్ విల్ బి బెస్ట్ అనేసి నా మైండ్ లో ఉన్నాను. ఆయన దగ్గర పోయిన తర్వాత నాకు ఫస్ట్ భయం వచ్చింది. ఆయన బ్రహ్మాండమైన ప్రమాదమైన సీన్ అంతా ఇది వచ్చి జస్ట్ కుప్ప అటని చెప్తారు. కుప్ప అంటే ఇది వేస్ట్, ఇది ఒక ఐడియాకి పెట్టకంటే ఇట్ట మరి బెస్ట్ సీన్ చేయాలని చెప్తారు. అప్పుడు నా ఫస్ట్ అదే నేను నేర్చుకుంటాను. లైక్ వాట్ ఎవర్ వి క్రియేట్ అది బెస్ట్ కాదు, దేర్ విల్ బి సంథింగ్ బెటర్ దెన్ దిస్. సో వీ హావ్ టు సర్చ్ ఫర్ దట్. అదిదా భాగ్యరాజ్ గారు. ఆయనతో స్క్రీన్ ప్లే బెస్ట్ స్క్రీన్ ప్లే గా ఉంటుంది. దానికి రీజన్ హీ వోంట్ సాటిస్ఫై విత్ నార్మల్ సీన్స్. ఇండియాలో ఎవరు లేరు కదా ఆయన మించిన బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్. సో అదిదా నా ఫస్ట్ ఆయన దగ్గర నేర్చుకుంటే వీ షుడెంట్ సాటిస్ఫై విత్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్, వాట్ ఎవర్ వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద మార్నింగ్. ఇఫ్ యూ థింక్ ఇన్ ద ఈవినింగ్ యూ కెన్ థింక్ బెటర్. So like that we will improvise on the sets also we will improvise. So that improvisation I learned from him. So but భాగ్యరాజ్ గారు నా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఎప్పుడు ఏ స్టోరీ కోసం పెద్దగా కష్టపడింది ఏం లేదు. ఈవెన్ హీరోస్ కూడా నేను నరేషన్ చేసేటప్పుడు సింగిల్ లైన్ చెప్తాను, అదేందో ఆటోమేటిక్ గా సెట్ లోనే కథ రాసేసుకుంటాను, ఆ సీన్లు తీసేస్తాను, అవి సూపర్ డూపర్ హిట్ అయిపోతాయి. అంటే అంతే కదా సార్ మీరు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్? అన్ని ఆయన మైండ్ లోనే ఉంటుంది. బట్ వీ యూస్ టు డిస్కస్ లాట్, లైక్ 6 months కూడా డిస్కస్ చేస్తాము. కీప్ ఆన్ టెల్లింగ్ ద స్టోరీ డైలీ. మార్నింగ్ నుంచి ఫుల్ స్క్రిప్ట్ ఆయన చెప్తారు. సో పేపర్ లో ఉంటది బట్ అన్ని మైండ్ లో ఉంటుంది. నాకు అదే మరి మీకు అదే అలవాటు. నేను ఇప్పుడు పేపర్ ఏదైనా పోను సెట్. ఈవెన్ హౌస్ఫుల్ నాకు సెకండ్ నేషనల్ అవార్డు తీసింది. అది స్క్రిప్ట్ పేపర్లో లేదు, అన్ని మైండ్ లో ఉండి తీసిన ఫిల్మ్ దాది. ఈవెన్ మొన్న 2019 లో మీరు యాక్టింగ్ కి సెరుపు సైజు 7 నేనైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేది. కానీ మీరు ఇక్కడ తమిళన్ అనే గానీ మీవి చాలా ఫాలో అవుతాను సార్. నేను మీకు కూడా లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్పాను, నేను బిగ్ ఫాలోవర్ సార్. మీకు మీరు ఏదైనా కానీ ఓపెన్ గా మాట్లాడతారు. అంత ఓపెన్ గా ఎవరు మాట్లాడరు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఇండస్ట్రీలో అలా ఉండటం చాలా కష్టం. బట్ మీకు ఫస్ట్ నుంచి అలవాడా, లేకపోతే మిడిల్ లో బాగా స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇంకా నన్ను ఎవరైతే ఏం చేస్తారు, ఎవరు నాకు ఎదురు చెప్తారు అనేది తర్వాత స్టార్ట్ అయిందా మీకు? ఒక స్టేజ్ తర్వాత ఇది నా లైఫ్, నేనే కాదు నా లైఫ్ ని లీడ్ చేయాలి. దానికి ఏదైనా మనిషిని హైర్ చేసి నాకు బదులుగా ఈయన వచ్చి నా లైఫ్ ని లీడ్ చేయలేదు. సి వాట్ ఎవర్ ఐ థింక్, వాట్ ఎవర్ ఐ ఫీల్, నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తేనే అది నాతోనే ఎక్స్ప్రెషన్ కదా. మీ ఎక్స్ప్రెషన్ ఎప్పుడే నేను చూపుకునే ఉంటుంటే నాతో ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చెప్పది. సో ఐ విల్ స్పీక్ ఫ్రమ్ ఎ హార్ట్ జనరలీ. దానికి అంటే ఇమాజినేషన్. అప్పుడు నేను మాట్లాడితే ఎవరు వినరు. ఎప్పుడు 89 ముందు నేను మాట్లాడితే ఎవరు వినరు. వెన్ దెర్ ఈస్ అ స్టేజ్ నేను మాట్లాడితే వింటారన్నప్పుడు అప్పుడు నేను మాట్లాడేది నిజంగా మాట్లాడతాను. అప్పుడు సక్సెస్ వచ్చింది, దానివల్ల హెడ్ వెయిట్ పెరిగింది, యాటిట్యూడ్ వచ్చింది, ఇలాంటివి వస్తాయి కదా సార్. అవి తీసుకోవడం చాలా కష్టం. ఎవరిని హర్ట్ చేయను. డెఫినెట్ గా ఓపెన్ గా మాట్లాడేటప్పుడు కూడా నేను ఎవరిని హర్ట్ చేయను.
అది నాతో పాలసీ. నాకు హర్ట్ చేసేది ఇంత, నన్నిదా అందరిని హర్ట్ చేస్తారు. నేను ఎక్కడ పోతే మగతా వాళ్ళని ప్రైజ్ చేసి ఎట్ట చేసేది ఇంత మాట్లాడుతుంది తప్ప నేను మాట్లాడేది ఓపెన్ గా మాట్లాడేది అది లైక్ నాతో ఎక్స్పీరియన్స్ నేను ఏం గెయిన్ చేశాను నా లైఫ్ లో, అది అబౌట్ లవ్, అబౌట్ మ్యారేజ్, అబౌట్ వాట్ ఎవర్ నాకు ఏం ఫీల్ చేస్తానో దాన్ని చెప్తాను. అది కొన్ని వాళ్ళకి అది అక్సెప్ట్ చేస్తారు, కొన్ని వాళ్ళు దాన్ని అగేన్స్ట్ గా ఉంటారు. బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు, ఎంజాయ్ చేసే వాళ్ళు? మీ కిండల్ బాగా చేస్తారు, మీరు కిండల్ చేస్తారు బాగా అందరినీ. అది ఎంత అందరిని ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఇంటెలెక్చువల్ గా మాట్లాడప్పుడు మాత్రం అది కొంచెం ప్రాబ్లం. నేను వచ్చి ఒక మాస్ హీరో, నాతో ఫస్ట్ ఫిల్మ్ వచ్చేప్పుడు నేను మాస్ హీరో, లైక్ నెక్స్ట్ రజనీకాంత్ అలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది అప్పుడు. అంత పెద్ద హిట్ సిల్వర్ జూబ్లీ. బట్ నాతో ఐడియా ఏముండింది అంటే మోహన్ లాల్, మమ్ముట్టి లాగా ఐ షుడ్ బి ఏ క్లాసీ యాక్టర్, నాట్ రజనీకాంత్ లాగా ఒక యాక్షన్ హీరో కావాలి నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకే లేదు. బికాస్ బీయింగ్ ఏ రైటర్ నాకు వచ్చి ఐ వాంట్ టు డూ ఫ్యూ ఫిల్మ్స్, లైక్ గుడ్ ఫిల్మ్స్, దట్స్ ఆల్. I never expected that I'll become such a big hero that time. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పిక్చర్ తో రిజల్ట్. సో ఐ వాస్ థింకింగ్ దట్ ఐ షుడ్ డూ a normal family drama kind of films, but my expectation, the people accepted me like a big mass hero. But I didn't go in that way. Now I am feeling I should choose that way. సో ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా, టాలెంట్ ఎంత ఉన్నా ఏం ఉపయోగం, అదృష్టం, లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మీరు టాలెంట్ తో ఈ స్థాయికి వచ్చారని చెప్పుకోవచ్చా, లేకపోతే అదృష్టం, లక్, లేకపోతే సపోర్ట్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అయ్యి ఈ స్థాయికి వచ్చానని చెప్తారా? కొంతమంది చూడండి టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం ఉండదు, కొంతమంది టాలెంట్ లేకపోయినా అదృష్టం వల్ల పైకి వచ్చేస్తారు. మనకి ఎగ్జాంపుల్స్ ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఆ ఎగ్జాంపుల్స్ లో కమల్ సార్ కి నాకంతా అంత పెద్ద అదృష్టం ఉండదు. కమల్ సార్ కి అదే మారిదా, నాకు అదే మారిదా. మేము నిండా కష్టపడాలి, ఒక హిట్ కి నిండా కష్టపడాలి. ఈవెన్ కమల్ సార్, విక్రమ్ ముందు ఆయన ఏం పిక్చర్, మహానదియో, అన్బీ శివమో, ఎన్ని పిక్చర్ అన్ని ఒక 10 years తర్వాత దాని గురించి పెద్దగా బిగ్గా మాట్లాడతారు. బట్ దోస్ డేస్ ఇట్ వాస్ ఫ్లాప్. ఆయన వితౌట్ ఎనీ మైండ్ లో కొంచెం కూడా లూజ్ చేయకుండా ఆయన కీప్ ఆన్ ట్రయింగ్. ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. నాకు లక్ లేదని చెప్పవచ్చు, బట్ నన్ను మరి నిండా వాళ్ళు కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా అవ్వకుండా ఉండే మనుషులు ఉన్నారు. డెఫినెట్ గా ఉంటారు కదా, నాతో ట్రై చేసిన వాళ్ళు. వాళ్ళంతా చూస్తే నేను డెఫినెట్ గా పెద్ద లక్కీ పర్సన్. ఆఫ్టర్ 35 years ఆల్సో ఐఎమ్ గివింగ్ ఇంటర్వ్యూ టు సుమన్ టీవీ. ఇంకొక 30 అయినా ఇస్తారు మీరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.